దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేవి పన్నులే. ఆ పన్నులు ఎగ్గొట్టేందుకు పలువురు కొత్త కొత్త మార్గాలను వెతుకుతుంటారు. అయితే 2 బిలియన్ పౌండ్లకు పైగా ట్యాక్స్ వసూలు చేసి యూకే ఖజానాకు చేర్చింది తెలుగమ్మాయి. ఫలితంగా ప్రభుత్వం నుంచి మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఎంబీఈ అవార్డును సొంతం చేసుకుంది. మరి ఇదంతా తనకెలా సాధ్యమైందో యూకే రెవెన్యూ కస్టమ్స్ విభాగంలో సీనియర్ సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్న అర్చనారావు దన్నమనేని మాటల్లోనే విందాం. తను మన తెలుగమ్మాయి అయితే యూకే వారికి పన్ను వసూళ్లలో అద్భుతాలు చేసి చూపించారు. అక్కడే ఎంబీఈ అవార్డుని సైతం అందుకున్నారు. తను ఎవరో కాదు, అర్చన. ప్రస్తుతం అర్చన మనతో ఉన్నారు. మరి అసలు ఈ అవార్డు ఏంటి, ఎవరికి ఇస్తారు, అండ్ అక్కడ దీనికి సంబంధించి తాను చేసిన కృషి ఏంటో ఆవిడ మాటలు తెలుసుకున్నాం. నమస్తే. సో రెవెన్యూ కస్టమ్స్ విభాగంలో సీనియర్ సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్నారు. అసలు అక్కడ ఇలాంటి ఒక పొజిషన్కి తెలుగు వాళ్ళకి స్థానం దక్కడం అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీని వెనుకున్న కృషి ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. నేను 16 years బ్యాక్ మూవ్ అయ్యా యూకేకి మాస్టర్స్ చదువుకోవడానికి ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ హెచ్ఆర్. స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే అయింది నాది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో ఇంజనీరింగ్ చేశాను. ఎడిన్బ్రాలో మాస్టర్స్ జాయిన్ అయ్యా. అక్కడ హెచ్ఆర్లో స్పెషలైజ్ చేశాను కాబట్టి ఒక 4 years ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేశాను. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసిన తర్వాత సివిల్ సర్వీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇక్కడ ఇండియాలో ఉన్న సివిల్ సర్వీసే అప్లై చేసేదాన్ని డెఫినెట్లీ. అక్కడ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్లై చేసి సేమ్ మనలాగానే అన్ని ఎగ్జామ్స్ అవన్నీ ఐ వెంట్ త్రూ ఆల్ ద ప్రాసెస్. టాప్ 1% వాళ్ళే సెలెక్ట్ అవుతారు ఆ కంట్రీలో కూడా. సో ఆ టాప్ 1%లో 180 క్యాండిడేట్స్లో నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను. 3 years ఆఫ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ద జాబ్. సో జాబ్ చేస్తూ ఎగ్జామ్స్ చదువుకోవడం అవంతా అయ్యి అట్ ది ఎండ్ మళ్ళీ వాళ్ళు ఒక డిగ్రీ టాక్సేషన్లో చేయించారు టు క్వాలిఫై. సో ఇప్పుడు రెవెన్యూ అండ్ కస్టమ్స్లో ట్యాక్స్ ప్రొఫెషనల్ మేనేజర్గా చేస్తున్నాను. చాలా డిఫరెంట్ రోల్స్ లాస్ట్ 10 yearsలో మూవ్ అవుతూ వచ్చా. ఫస్ట్ ఏమో ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెస్లో చేశాను. నెక్స్ట్ వెల్దీ అండ్ మిడ్ సైజ్. ఇప్పుడు కరెంట్లీ లార్జ్ బిజినెస్ టాప్ 2000 కంపెనీస్ యూకేలో. సో దాంట్లో డీలింగ్. అందులో నేను వర్క్ చేసిన ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ 2-3 years బ్యాక్ ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని కనిపెట్టాను. ఆ ఫ్రేమ్వర్క్ వల్ల యూకే గవర్నమెంట్ ఎకానమీకి ఒక 2.36 billion దాకా వచ్చాయి ఇన్ రెవెన్యూ. అది ఏ ఫ్రేమ్వర్క్ అయితే నేను చేశానో అది మళ్ళీ నేను రిటర్న్గా చేసి విఏటీలో వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్. అది ఐ ఎక్స్పాండెడ్ ఇట్ టు ఆల్ ద డిఫరెంట్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అసలు ఆ మోడల్ ఏంటి, ఎందుకు అంత పెద్ద మొత్తంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంత బెనిఫిట్ అయింది? సో లిటిగేషన్ డిటరెంట్ ఎఫెక్ట్ అని కొత్తది నేను కనుక్కున్నా. మాకు ఇక్కడ కూడా మోస్ట్ ప్రాబ్లీ జరుగుతాయి. మాకు అక్కడ రెవెన్యూ అండ్ కస్టమ్స్లో చాలా మటుకు ఎవరైనా ఏదైనా ఇంపాస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే మనకి ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళు పే చేయాలి డిపార్ట్మెంట్కి. వాళ్ళకి మనకి మధ్యలో ఒక డిసగ్రిమెంట్ ఉంది. అది వాళ్ళు అక్కడ కోర్టులకు తీసుకెళ్తారు. సో దోస్ కోర్ట్స్ ఆర్ కాల్డ్ ట్రైబ్యునల్స్. ఆ ట్రైబ్యునల్కి వెళ్ళినప్పుడు ఇప్పటిదాకా హెచ్ఎంఆర్సీ ఏం చేసేదంటే ఒకవేళ ఏదైనా ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 million అనుకోండి ఇష్యూ ఉన్నది. ఆ 12 million అంటే ఇక్కడ ప్రకారం 120 కోర్టు. ఆ ప్రాబ్లం ఉన్నది అక్కడ కోర్టుకి తీసుకెళ్ళి అది అక్కడ వరకు డెలివర్ చేసి అది రెవెన్యూ కలెక్ట్ చేసుకొని వచ్చేసేవాళ్ళు. నేనేమన్నానంటే ఒకవేళ హెచ్ఎంఆర్సీ ఏదైతే రెవెన్యూ అండ్ కస్టమ్స్ విభాగం ఉందో అది మేము కానీ ఆ కేసు ఓడిపోయి ఉంటే ఆ ఒక్కటే ట్యాక్స్ పేయర్ కాదు కదా, వేరే వాళ్ళు కూడా అందరూ అదే లూప్ హోల్ పట్టుకొని అప్లై చేసి రిఫండ్స్ అడుగుతారు. అది మనం ఎట్లా హౌ కెన్ వి ఎక్స్పాండ్ ఆన్ దట్ అని మాకు డిఫరెంట్ టీమ్స్, నాలెడ్జ్ అనాలిసిస్ టీమ్ అని, పాలసీ టీమ్ అని, సొలిసిటర్స్తోని, హెచ్ఎంఆర్సీలో ఎకానమిస్ట్, అడ్వైజరీ అకౌంటెంట్స్ అందరితో వర్క్ చేసి ఒక 2.5 years కష్టపడితే నేషనల్ ఆడిట్ ఆఫీస్తో మాకు ఆడిటింగ్ ఎక్కువ కదా ఆబ్వియస్లీ సివిల్ సర్వీస్ అని, అది క్రియేట్ చేసినందుకు ఒక్క 12 million ఏదైతే వచ్చేదో అది కాస్త 1.36 billion చేయగలిగాను. ఆ ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మొత్తం హెచ్ఎంఆర్సీ వైడ్గా ఎవ్రీ ఇయర్ మేము యూజ్ చేస్తున్నాము. ముందు లేనిది కనిపెట్టినందుకు ఇచ్చారు అవార్డు. అయితే ఈ ఎంబీఈ అవార్డు అంటే అసలు ఏంటి, ఎవరికి ఇస్తూ ఉంటారు, దాని విశిష్టత ఏంటి? సో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఎంబీఈ అంటే ఒక డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి అక్కడ కూడా యూకేలో. ఇది ఎవరు అంటే ఏజ్ ఓల్డ్గా వస్తుంది. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్స్ కానీ లేకపోతే హైయర్ అఫీషియల్స్ని కానీ ఇనిషియల్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి స్టార్ట్ చేసింది. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే పబ్లిక్ జనరల్ పీపుల్ హూ విత్ హోల్డ్ ఎనీథింగ్ టు ద హైయెస్ట్ ఆర్డర్
సో ఇప్పుడు నేను ఇది కొత్తది కనిపెట్టాను, ఇదేంటి నా ఒక్కదానికే బెనిఫిట్ కాదు, వాళ్ళ కంట్రీ మొత్తానికి బెనిఫిట్ అయింది, అవుతోంది ఇంకా ఫ్యూచర్లో కూడా. సో నా సైడ్ నుంచి మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ awarded to those individuals who excel in the field they work. ఫీల్డ్ ఆఫ్ వర్క్ అన్నా, స్పోర్ట్స్ అయినా, మ్యూజిక్ అయినా. ఎడ్ షీరన్ వచ్చాడు మొన్న, ఎడ్ షీరన్కి ఎంబీఈ ఉంది. సో అట్లా డేవిడ్ బెకమ్, అట్లాంటి వెల్ నోన్ ఆర్టిస్ట్. అట్ ద సేమ్ టైమ్ సివిల్ సర్వీస్లో కూడా ఎవ్రీ నౌ అండ్ దెన్ ఇఫ్ యూ ఎక్సెల్ ఇన్ వాట్ యూ డూ, వాళ్ళు ఆ అవార్డు వస్తుంది. దానికి స్ట్రింజెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ అవార్డుకి ఒక ఆనర్స్ కమిటీ ఉంటుంది. సో మా వర్క్ వాళ్ళు మా వర్క్లోనే ఫస్ట్ నామినేషన్ వేయాలి. ఓకే. బికాజ్ మా దాంట్లో ఒక 70,000 మంది ఉంటారు. ఆ ఫస్ట్ ఇనిషియల్ నామినేషన్ వేసి, ఓకే అర్చన ఇస్ డిజర్వెంట్ ఆఫ్ దిస్ అవార్డ్, లెట్ us పుట్ హర్ ఫార్వర్డ్ అని అక్కడి నుంచి వాళ్ళు నెక్స్ట్ ఆనర్స్ కమిటీకి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు కొన్ని లక్షల నామినేషన్స్ చూసి వాళ్ళ కమిటీ మళ్ళీ ఫైనలిస్ట్ తీసుకుంటారు. అందులో నుంచి అది ఎవరైతే అవుతారో ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ టేక్స్ ఇట్ ఫార్వర్డ్ టు ద కింగ్ ఆర్ క్వీన్. ఇప్పుడు కరెంట్లీ కింగ్ కాబట్టి కింగ్ వాళ్ళు మళ్ళీ చూసుకొని, ఎస్ దిస్ పర్సన్ ఇస్ డిజర్వెంట్ ఆఫ్ ది అవార్డ్ అని అప్పుడు అవార్డ్ చేసేది. సో అది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు నాకు వచ్చిందేమో కింగ్స్ బర్త్డే ఆనర్స్ ద్వారా వచ్చింది. సో జూలైలో వాళ్ళు అనౌన్స్ చేశారు. మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి సెప్టెంబర్లో విండ్సర్ క్యాసిల్ అని యూకేలోనే బిగ్గెస్ట్ క్యాసిల్ అది, అక్కడ మేము వెళ్తే నాకు అవార్డ్ ఆ రోజు ప్రిన్సెస్ యాన్ ద్వారా వచ్చింది. షీ స్పోక్ క్వైట్ వెల్ బికాజ్ మన గురించి వాళ్ళకి ముందే దే రీడ్ అప్ ఆన్ వాట్ వీ డూ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ క్వైట్ అ మెమరబుల్ డే అందరికి కూడా. సో మన తెలుగమ్మ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం, ఇవంతా ఒక ఎత్తు అయితే, అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దొరకడం అనేది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది వెరీ ఫస్ట్ టైం మీకు దాని గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు? ఎలాంటి ఫీలింగ్ వచ్చిందండి? అవార్డు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ రమ్య గారు. యాక్చువల్లీ నేను నమ్మలేదు ఫస్ట్. ఎప్పుడైతే నాకు ఇంటిమేషన్ వచ్చిందో ఇదేదో స్పామ్ లెటరో స్పామ్ ఈమెయిల్ ఆ రకంగానే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఇప్పటిదాకా డిపార్ట్మెంట్లో ఎవరికి రాలేదు, నేనే ఫస్ట్ యంగెస్ట్ పర్సన్. సో ఇనిషియల్గా చాలా షాక్లో ఉన్నాను. ఎందుకు, మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అది కాన్ఫిడెన్షియల్గా పెట్టాలి, ఎవరితో డిస్కస్ చేయడానికి లేదు. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఇది నిజమా కాదా అన్న భయం కదా, ఎట్లా తెలుస్తుంది. సో థ్యాంక్ఫుల్లీ ఒక్కరు నన్ను, అప్పుడు నేను ఇండియాలోనే ఉన్నా, ఏదో హాలిడేకి వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడే సంబడి అట్ వర్క్ వర్ ఆస్కింగ్ మీ లోడ్స్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు అప్పుడే కొంచెం లైట్గా డౌట్ ఉండింది, దీని గురించి అడుగుతారు. బట్ నేను అనుకున్న ఈ ఏజ్లో ఎవరిస్తారులే, ఇది దానికి సంబంధించింది కాదు, ఏదో వర్క్ అప్పుడప్పుడు దే కీప్ ఆస్కింగ్ వియర్డ్ క్వశ్చన్స్ అన్నట్టు. బట్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ద మూన్. అండ్ ఐ థింక్ ఆబ్వియస్లీ యాజ్ అన్ ఓన్లీ డాటర్, మా పేరెంట్స్ ఇద్దరికి, మెయిన్లీ మై డాడ్, he is extremely proud. I think I am proud of myself. It took a while అది to sink in. కాకపోతే నేనున్న ఏరియా ఆఫ్ వర్క్ చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. నాకంటే ఎక్కువ సంతోషపడ్డది వాళ్ళే ఒక రకంగా చెప్పాలి. నాకేంటంటే ఈ ఏజ్కే వచ్చిందేంటి అని కొంచెం టైం పట్టింది డైజెస్ట్ అవ్వడానికి. ఫైనలీ ఐ హావ్ యాక్సెప్టెడ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరో మీకు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ. సో ఇది ఎంబీఈ అవార్డు తాను చేసిన కృషికి దక్కిన గౌరవం అని చెప్పేసి, ఎవరైనా యూకేకి రావాలంటే మంచి అవకాశాలు ఉంటాయి. అయితే అధికమైన ఆర్థిక భారం మాత్రం తలపై వేసుకొని రావద్దు, దానివల్ల కాస్త ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అయితే తనలాగా ఈ రంగంలో రాణించాలనుకున్నా కూడా ఆడపిల్లలు ఎవరైనా సరే తమను తాము నిరూపించుకోవడానికి వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది అంటున్నారు అర్చన. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.